హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగే ఎప్పటిలాగానే పాలు స్టవ్ మీద పెట్టేశానండి. ఇటువైపు అయితే నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. ధనియాలు, చెక్క, హాఫ్ లెమన్ వేసానండి. ఇంకా పాలతోటి పెట్టేసేయాలి. కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను. ఒక గంట తర్వాత తాగుతాను కాఫీ. హాట్ వాటర్ తాగుతాను ఫస్ట్, ఒక గంట తర్వాత కాఫీ తాగుతానండి. మొన్న బ్లాగ్లో చెప్పాను కదా, ఈ తమలపాకు మొక్క ఇప్పటికి 2 సార్లు తీసుకొచ్చాను, అయినా బతకలేదని. అదేనండి మొక్క. ఫస్ట్ ఒకటి తీసుకొచ్చాను, అదైతే అంతకుముందు కుండీలో ఉంది మట్టి, నల్ల మట్టి, దానిలో పెట్టాను, అందుకని బతకలేదేమో అని ఈసారి ఎర్ర మట్టి తెప్పించాను. ఆ కుండీలో పెట్టినా కూడా బతకలేదండి. అది ప్లేస్లు కూడా మార్చాను, ఒకవేళ ఎండ ఎక్కువ తగులుతుందేమో, మరీ నీడగా ఉందేమో అని, అయినా కానీ బతకలేదు. ఇంకా టిఫిన్కి ఎగ్ దోశ వేస్తున్నానండి. ఇంకా కుండీలో పెట్టామండి. అయినా ఎండ బతకట్లేదు అసలు. ఇప్పటికి 2 సార్లు కొనుక్కొచ్చి 2 సార్లు పెట్టి చూశాను. ఈ కలబంద అయితే ఎప్పటి నుంచో ఉంటుందండి, అది జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. గులాబీలు అలాంటివి తెప్పించాను, కుండీలు అవన్నీ అన్నీ చనిపోయినాయండి ఊర్లోకి వెళ్ళినప్పుడు అట్లా. అందుకని పెంచాలంటే భయం వేస్తుంది. ఉండవు కదా, ఎందుకులే అనిపిస్తుంది. మళ్ళీ చూడండి అలసిపోయింది, ఆడి ఆడి. ఆ బాటిల్ అయితేనే దానికి సరిపోతుంది, లేకపోతే అన్నీ అయితే కొరికేసిద్ది. ఇంకో వచ్చి మంచినీళ్ళు తాగుతుంది అలసిపోయి. ఇంకా బట్టలు బోలెడు ఉన్నాయి, మడత పెట్టాలి. ఇందాక ఐరన్ బట్టలు కూడా అక్కడ పెట్టున్నాయి కదా, అవి కూడా సర్దాలి. కూరగాయలు అయితే సర్దుతున్నాను. అన్నీ కలిపేసి తీసుకొచ్చేస్తారు, ఇంకా అవన్నీ సపరేట్ చేసుకోవాలి ముందు. టమాటాలు, బీరకాయలు తీసుకొచ్చారు, మామిడికాయలు. మా ఇంట్లో మాత్రం ఈసారి ఫుల్గా తిన్నామండి మామిడికాయలు. ఇవి రాత్రే తీసుకొచ్చారు. నేనైనా ఇంకా ప్రశాంతంగా పొద్దున్నే సర్దొచ్చులే అని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు తీస్తున్నాను. ఇంక ఇవన్నీ దానికి పెట్టేసి కవర్లో పెట్టేస్తాను.
పచ్చిమిరపకాయలు ముందు తొడియాలు వలిచి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే పచ్చిమిరపకాయలన్నీ పాడైపోతాయి. అలా ఒలిస్తే ఎన్ని రోజులైనా ఉంటాయి కదా, అందుకని ముందు అవి సపరేట్ చేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే చాలానే తీసుకొచ్చారు. ఇంకా క్యారెట్లు అయితే మెయిన్గా మా లియో కోసమే కట్ చేసి బాక్స్లో పెట్టి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే తినిద్ది. లియోని చూసారా, అసలు ఎంత అసలు అతుక్కుపోయి ఏంటా ఇవి ఏం చేస్తుంది అని చెప్పి వాటినన్నింటినీ పరీక్షించడం అనుకుని కూర్చొని ఉండిద్ది. పొరపాటున ఏమన్నా అటు ఇటు చూసామా ఒక పచ్చిమిరకాయ పట్టుకుపోయిద్ది, ఇంకా అంతే మూదంతా మంట పుట్టిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతో. ఇంకా లంచ్లోకి అయితే మటన్ కర్రీ చేశాను, అంట్లన్నీ తోమేశాను, బట్టలన్నీ అయితే ఆరేసేసాను. ఇంకా స్నాక్స్ తీసుకొచ్చారు, ఆ స్నాక్స్ అన్నీ సర్దుతున్నాను. ఇంకా బయట అట్లా ఒక్కొక్కటి తీసుకొని తింటుంటే మెత్తబడిపోతాయి కదా, మొత్తం ఇంకా స్టీల్ డబ్బాలో పెట్టేస్తున్నాను. ఈ వేరుశనగ గుళ్ళు కేజీ తెమ్మన్నాను, అర కేజీ తెచ్చాడంట అని చెప్పి చూస్తున్నాను. ఇంకా చెక్కలు చక్రాలు అవి తీసుకొచ్చారు, ఇవైతే బాగుంటాయి మసాలా చెక్కలు అవి. అందులో వేరుశనగ పప్పులు అన్నీ వేసుంటాయి, బాగుంటుంది, కారం కారంగా ఉంటాయి. ఇలా తెస్తే తింటారు కానీ మా ఇంట్లో మనం అదే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే తినరు. విడిగా మనం తింటారు కదలే అని ఎక్కువ చేసి పెట్టామా 2 రోజులు తింటారు, 3 రోజులు తింటారు, ఇంకా మేము తినము అవి అంటారు. ఇలా కొనుక్కొచ్చి కొంచెం క్వాంటిటీ కొనుక్కొచ్చి పెడితే మాత్రం తింటారు, అందుకని అలా తీసుకొచ్చారు. కొంచెం కనబడితే తినాలనిపించిద్దేమో, ఎక్కువ కనబడితే తినబుద్ధి కాదు. ఇవన్నీ సర్దేసి బాక్స్లో పెట్టేశాను. గులాబీలు కూడా చిన్న బాక్స్లో పెట్టేస్తున్నాను. అమెజాన్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, అది వచ్చింది, అది చూపిస్తానండి. అంటే కాటన్ కాదు, అది రేయాన్ మిక్స్, అది కాటన్లోనే రేయాన్ మిక్స్ లాగా అట్లా ఉంది, పాలిస్టర్ మిక్స్ లాగా అయితే కంఫర్టబుల్గానే ఉంది వేసుకుంటే.
ఇప్పుడే వచ్చింది అది. ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది. 799 ఎంత పడింది అంతే. ఇప్పుడు ఏదో సేల్ నడుస్తుంది అందుకని అవన్నీ చూస్తే రేటింగ్ అదంతా చూస్తే బాగానే ఉంది, బాగుంది. ప్యాకింగ్ అంతా బాగుంది. ఈ కలర్ ఎందుకు నాకు నచ్చింది అందుకని తీసుకున్నాను. నాకు ఎందుకో డ్రెస్సులు మరీ అతుక్కొని ఉంటే అస్సలు నచ్చదండి, అందుకని ఒక సైజు పెద్దదే తీసుకుంటాను. కరెక్ట్ సైజ్ అయితే ఎప్పుడు తీసుకోను, అది లూజ్గానే ఉండాలి. మరీ అతుక్కుపోతే నాకు నచ్చదు, ఏందో అన్ఈజీగా ఉంటుంది. చున్నీ అయితే కొంచెం చిన్నది అనిపించింది నాకు. 2 వైపులా వేసుకుంటే, ఒకవైపు వేసుకుంటే మాత్రం బాగుంది. లేస్ లాగా వచ్చి బాగుంది డిఫరెంట్గా. ఇంక వచ్చింది హాల్లో ఉన్నాను, అక్కడే టీపై మీద పెట్టి చూపించేస్తున్నానండి. మళ్ళీ లోపలికి పెడితే మర్చిపోతాను. ప్యాంట్ అయినా పువ్వు కలర్ వచ్చింది, గ్రీన్. హ్యాండ్స్ కూడా బాగా వచ్చినాయి. చున్నీ కూడా చాలా బాగుంది, కాకపోతే ఆ 2 వైపులా వేసుకోవడానికైతే కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. వేరే చున్నీలతో పెట్టి చూశాను, తర్వాత కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. సో 1 సైడ్ అయితే సూపర్ బాగానే ఉంటుందండి. ప్యాంట్ లెంత్ కూడా బాగుంది.